అండ్ గైస్ ఇప్పుడు వచ్చిన బాలయ్యబాబు గారు లోపల ఉన్నారు. ఫుల్ సెక్యూరిటీ పెట్టియమన్నారు కదా, ఇంకా పెట్టలేదు. ఇప్పుడే వచ్చిన బాలయ్యబాబు గారిని పిలిచినా మాట్లాడినా ఆయన లోపలికి వెళ్ళింది. ఇప్పుడు అపేక్షకి వాహా అని చెప్పి మెసేజ్ పెట్టిన, ఇక చూడండి, ఇగో ఓ మై గాడ్ అని చెప్పి పెట్టిన మెసేజ్. దానికి ఏమైంది ఐఎమ్ కమింగ్ అని చెప్పి తొందర ఉరుక్కుంటూ వస్తుంది అనుకుంటా కార్లో. నేను ఇక్కడ రాసుకున్నా. ఏమైందంటే గ్లిచ్ అయ్యి నా కారు మొత్తం కింద పడిపోయింది. ఇట్లనేమో లాంబోర్గిని కారు మొత్తం కింద పడిపోయింది. నేను బ్రతికినాను. అదే స్పానర్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా సరే మంచిగా ఎంతగానో మంచిది అని చెప్పి స్పానర్స్ పెట్టుకుంటా కాబట్టి బ్రతికిపోయినా. ఆ కార్కి కూడా స్పానర్స్, అదే ఆ పాత స్పానర్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకున్నా. పాత స్పానర్స్ ఇంకా బ్రతుకున్నాయి. చాలా రోజుల దాకా బ్రతికే ఉంటాయంట తెలిసింది. సైంటిస్ట్ని కలిసి చెప్పి అడిగిన, ఏడుందబ్బా ఇది, ఏదుంది ఇది, ఆర్ యూ ఐ యామ్ ఇన్ బిగ్ ప్రాబ్లం. మై బాలయ్యబాబు మెన్షన్. ఓకే, ఏడుందేమో చూద్దాం. వేర్ ఈస్ హీ? వచ్చింది 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 నడుచుకుంటూ ఇది వచ్చింది. నేను దాచుకున్నాడు. నో టైప్ చేసింది అవుట్ సైడ్. ఐ మీన్ యా కనిపిస్తుందండి. చూడకుండా బాగుంటుంది. ఏమైంది? అరే ఏమైంది? ఏంటంటుందా? ఇది సేమ్ ప్రభాస్ గారి విషయంలో అన్నీ ఆ వింగ్స్ యాక్చువల్గా ఆ వేషం ప్రభాస్ గారి లాగా వేసుకుంది. ఇది మీద చాలా ఉంటాయి అన్నమాట చేయనికే. మీద చాలా అవి డ్రెస్సెస్ లాగా ఉంటాయంట, ప్లాస్టిక్తో కాదు. అప్పుడు చేపించిందా ఏదరా? అమ్మో, విచ్ ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్ అని చెప్తా. సెకండ్ ఫ్లోర్. నన్ను చూసుకోలేదు, బతికిపోయినా. అయినా ఇదే దాచుకుంటున్నాను. మనకు మెసేజ్ పంపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్ అని చెప్పి. లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్ అండ్ సీక్. That's why I called you. I gotta show you something. Okay. First, find me. Find me. It's very fun. Very fun.
ఇరికింది రైతు. ఓ మై గాతురులా గాతురులా. వాడు ఆడిపోయిందనుకో ఇక్కడికి వస్తా ఇక్కడికి అంతే. ఆన్న సేఫియస్ ప్లేస్ అనుకుంటా. సరే వాడేమో చెప్పింది ప్లీజ్ అంట. ఐ యామ్ గివింగ్ యూ హింట్. యూ హింట్. I'm giving a hint. First, find me and sure. I just pranked in ఇట్లా చెప్దాం మనం. జస్ట్ ప్రాంక్డ్. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ ప్రాబ్లం ప్రాంక్డ్. ఇక్కడ యాక్చువల్లీ ఏంద్రా బాబు ప్రాంక్డ్. యాక్చువల్లీ I am in problem. తొందర ఇదేం మాట్లాడలే. ఊర్లోనే కోపం వచ్చింది. ఎస్ ఇన్ ఏం చేద్దాం. ఆ స్విమ్మింగ్ పూల్ ఇన్ సిటీ స్విమ్మింగ్ పూల్ ఇట్ విల్ బీ ఇన్ back of the car garage. తొందర వెళ్దాం. ఉరకాలరా రే. ఉరుకు తొందర. ఏం ప్రాంక్ అమ్మా ఇది. అమ్మో ఇది ఉండు. అమ్మో వెళ్తుండు. ఫైనలీ ఐ కేమ్ అవుట్ సైడ్. ఇట్లా చెప్పాలి వీడికి. తొందర పాపా. లెట్స్ గో డాడా. చెప్పినా కదా మీకు వన్ పేరు ప్రభాస్ అని పెట్టుకున్నా. కామెడీగా ప్రభాస్ పేరు ప్రభాసే ఉండి వీని పేరు ప్రభాస్ అని. వీరన్నీ వేసుకుంది సైడ్కి. ఇవన్నీ అవి వాడే తయారు చేసిన ప్రభాస్ గారి లాగా తయారు కావడానికి అట్లా అవుతుంటుంది. ఓకే పదరా ఇంకా. మై లంబార్గిని డబ్బులు కలెక్ట్ చేసుకుందాం. యూస్ఫుల్ ఉంటాయి. నా మస్టాంగ్ కార్లు వద్దామా?
ఏం కార్లు వద్దామబ్బా? కమిన్ మై కార్ అంత నా కార్లో రా బాబు. మనకి ఇంకా మెసేజ్ పెడతాను చూడండి. ఈ కార్లో కూడా దాంట్లో వస్తావారా నువ్వు? సరే దా. హ్యాట్ చూడండి పైకి వచ్చింది. పదండి. నీళ్ళున్నాయి ఆడ, నీళ్ళున్నాయి అనుకున్నా. స్ట్రీట్ పోదాం. బాలేబాబు గారు లోపల ఉన్నారు, పండుకున్నారంట. ఈడేమో మొత్తం తిరిగి వచ్చింది. ఓకే 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 ఓకే. అర్రే దాల్ చేసినామా? అబ్బో డ్యామేజ్ అవుతుంది. ఏం కాదు మనకరే కదా. హౌ టు దిస్ కలరా ఏమంటున్నారా? హౌ టు డూ దిస్ కలరా లేకపోతే ఏమంటుంది? ఇది అర్థం. కార్ కలర్ ఇదా? ఫస్ట్ కమ్ టు మెకానిక్ చెప్పరే. ఫస్ట్ కమ్ టు మెకానిక్. ఫస్ట్ కమ్ టు మెకానిక్. నన్ను మాట్లాడడానికి రాడా? అండ్ talk with him. Basic colors only there. See more. Turn more. తిప్పుతూనే ఉన్నారు. ఏం చేస్తుంది ఇది అశ్వత్థామ కదా కాదు, ఇది కొత్త ఇల్లు లేండి. అశ్వత్థామ ఎట్లయితుంది ఇది? ఇదేంది వీరు నాకలాగంటే కలర్ వేసుకుందా? ఓకే చూదురా, టైం ఇంతగానం తీసుకుంటావు. ఓర్నైనా అరే నా కార్ రా బాబు. ఇట్లా ఏంటరా చెప్పు తొందరగా. కాదు, షోమీ ఫాస్ట్లీ. ఏదో కదా. ఫస్ట్ వేర్ ఏటరా తొందరగా. ఏం చెప్తున్నావు నువ్వు ఇది నించోని? ఉరేయ్ ఏం చేస్తున్నావురా? మంచి 100% ఫినిష్డా? దాన్ని వాచలేదు. షుడ్ ఐ డూ? నేనేం చేయాలరా అయితే చెప్పురా. రే మా ఊళ్ళకి బోర్ కొడుతుందిరా. ఆ ఇంజక్షన్ ఇస్తా మళ్ళీ ఒకసారి. ఇవ్వలే, నువ్వు ఇయ్యవు. ఓకే వస్తా నేను. కమ్ ఇన్ మై కార్. కమ్ ఇన్ మై కార్. కమ్ ఇన్ మై కార్.
ఏ కమింగ్ మే కార్, ఆ కమింగ్ మీ ఆ కార్, కార్ దారా బాబు రే. ఒక్క నిమిషం ఆగండి, జూమ్ ఇన్ చేస్తా. ఫోన్ పెట్టినా ఇప్పుడే జూమ్ ఇన్ చేస్తాడు. నా కార్లకి రారా బాబా. ఉరి ఎడుకుంది. దా వీందా ఇది. ఓర్ నాయనా, ఐ డోంట్ హ్యావ్ కార్, ఇట్ వెంట్. ఆ టెలిపోటర్ ఉంది కదా గైస్, ఇంకా నాకు టెలిపోటర్ ఉంది. ఆ టెలిపోతు అందుకే పంచి తెలిపోతు గిలిపోటు అంటుంది. ఏంది ఇది ఇంత చిన్నగా ఉందా? మనమే పెద్దగా ఉన్నాం. అమ్మ జుట్టు బయటకు వచ్చింది. ఓకే బా, అదే తిప్పురా బండి పద. వామ్మో ఏమైందిరా బాబు, జస్ట్ పాత తెలిపోతున్నాయి కదా, ఆ తెలిపోతా నేను ఒక్కతే అట్లయింది. ఓకే, కారు తీసుకోదాం. మస్టాంగ్ తీసుకోదామా? తెలిపోతులు ఏం కారు తీసుకోదాం? సరే తీసుకోదాం. మై ఫేవరెట్ కార్ అంతే కాదు, కొంచెం కలర్ ఇష్టం నాకు, కొంచెం చాలా ఇష్టం కదా. మిలిటరీ కలర్ వచ్చేసినారా బుల్లోడా. 1 కిలోమీటర్గా 2 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా వీని ఇల్లు. ఓ నాయన, ఏం కావాలరా నువ్వు ఊరికి పిలుస్తున్నావు నన్ను? ఏం కావాలరా బాబు? ఏం కావాలరా నీకు? ఓరు నాయన, ఇట్లా తిరిగిపోతుంది. రే ఏం కావాలరా రే నీకు? నీ కారు నీ ఇంటి లోపలికి ఎక్కిస్తా. రాత్రి పూత పిలుస్తుంది. ఇది పండుకోవాలా వద్దా నేను? దీని లోపలికి ఎక్కిస్తాను. రే సినిమా తీత లోపలికి వస్తలే. బౌలింగ్ ఆ ఏరియా లోపలికి ఎక్కిస్తా అంటే వన్స్ కమ్ డౌన్ అని చెప్తా. వన్స్ డౌన్ ఇన్ బౌలింగ్ ఏరియా. ఏరియా తొందరగా in bowling area, bordering in bowling area. Bowling area. Boating మళ్ళీ వచ్చింది ఇదే. బౌలింగ్ ఏరియా ఫాస్ట్లీ. నేను వాడు ఏం చేస్తున్నాడు? హెలికాప్టర్ తీసుకొని. ఒరే హెలికాప్టర్ అనుకుంటారు, ఏమనుకుంటున్నారా రే? అట్లా కొడుతుంది దాన్ని, కింద మీద పడేస్తుంది. ఇది దీంతో అయ్యా కారు నడుస్తలేదే. కింద ఇక్కడ యాయ్ నా కారు ఇక్కడ పెట్టేసిన. యాడున్నోరా నువ్వు? నో ఫిట్టింగ్ ఏంది? వాటర్ ఇటండి. You
టెల్లింగ్ వాట్ ఆర్ యూ టెల్లింగ్? ఉరా ఏడికి వెళ్ళిపోయావురా రే? ఓ నాయనా ఏం చెప్తున్నావు నువ్వు? నాట్ ఫిట్టింగ్ అంటే ఓకే సరిపోదలేరా. ఫిట్టింగ్ అంటే ఏమో అనుకున్నా వేరే. ఉరే దీన్ని అమ్మేవచ్చు కదా. అది ఏం చేస్తుండు? వేర్ ఆర్ యూ? ఫస్ట్ వాట్ యూ వాంట్, వై యూ కాల్ మీ అని చెప్తా. ఫస్ట్ వాట్ యూ వాంట్, వై యూ కాల్డ్ మీ. ఫస్ట్ వాట్ యూ వాంట్, వై యూ కాల్ మీ. ఏం కావాలరు నీకు? నేను వెళ్ళిపోతా. నాకు ఇప్పుడు 2 లక్షలు ఏంటది గైస్? అరే ఆన్సర్ ఏదేంది ఇది? ఏం చేయండి ఏంటి ఏంటమ్మా? ఎందుకు ఫోన్ చేసినావురా? ఫోన్ చేయడం కానీ ఎందుకు పిలిచినావు? అమ్మాయి నా కారు నాకు వచ్చేసింది. వాడు ఏంటంటే వెళ్ళిపోయింది అనమాట. వాటితో ఇల్లు కూడా తీసుకోండు, మొత్తం బ్లాస్ట్ చేసేసిండు ఇల్లుని. అప్పటి టెక్నాలజీ యూజ్ చేస్తుంది. అప్పటి గురించి నేను చెప్పినానికి ఆ టెక్నాలజీ యూజ్ చేస్తుంది మొత్తం. కలియుగం టెక్నాలజీ. ఓరనైనా అరే ఇరుక్కుందా, ఓరే ఒరే ఇరుక్కుంది. ఇప్పుడు ఇరుక్కుంది అనుకో నేను ఓలేనురా బాబు. కారు ఒకటే ఒక దారి, ఆ కారు కూడా పోయింది అనుకో అంతే. ఏం చేస్తుంది ఇది? ఎగ్జిట్. ఓరు నాయన నాకేం పని చేస్తలేదు రా. అరే ఇదేంది ఓపెన్ అయింది? అమ్మాయ ఇప్పుడు పని చేస్తున్నాయి కాళ్ళు చేతులు. ఎంతకన్నా మంచి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాం. 4000. ఇదేందా ఇదే? అమ్మ ఇప్పుడు వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఆ ప్రభాత్ గారి పెన్షన్కి వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి. ఫోన్ వస్తుంది. ఎవరు? ఆ బాలేబాబు గారు. అదే ఇచ్చేస్తున్నాయి మాట్లాడతా. హలో బాలేబాబు గారు. ఏంది ఇంకా రాలేదా సెక్యూరిటీ? అప్పుడే రాడు సార్. ఏంటంటే అప్పుడే రాడు, ఎందుకంటే చాలా కష్టం కదా అది. చాలా కష్టం కాబట్టి అప్పుడే రారు వాళ్ళు. ఏంది సరే కానీ ఏమంటున్నారు? ఓకే ఆ ఇంజక్షన్ ఇచ్చినోడా? నా ఫ్రెండే సార్, మీకు చెప్పిన నా ఫ్రెండే ఇంజక్షన్ ఇచ్చినోడు. వాడు ఏంటంటే ఒక యాక్టివిటీ ఛాలెంజ్ అనమాట అది. మీరు వచ్చేసరికి నన్ను తీసేసింది, ఇంకా నన్ను పంపించేసిండు. వాడు అప్లోడ్ చేసిండు. అట్లా చేసినది కాడుకున్నలే కానీ నేను సార్. ఏంది? ఓకే నాకు అర్థమైంది. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను కావాల్సినప్పుడు మాడతాను. ఓకే గాయస్, ఇప్పుడు ఏమైందంటే సార్ అదే ఒకటి దొరికిందంట సార్కి. అప్పుడు తయారు చేసింది ఆయన. కావాలంటే చిన్న పిల్లోన్లకు కూడా మాడొచ్చంట. చిన్నప్పుడు ఎట్లా ఉన్నదో అట్లా మారిపోవచ్చు. మళ్ళీ మీ ఓనుగా ఎట్లయిందో మొత్తం అట్లా మారిపోవచ్చు అంట. కాకపోతే మళ్ళీ అదే ఉండదంట, వేరేలాగా ఉంటుందంట. కొంచెం మా పేరెంట్స్ మంచోళ్ళు అయితే ఈసారి చెడ్డోళ్ళు అట్లా ఉంటుందంట. కొంచెం అది రిపేర్ చేయాలి అన్నది. ఇప్పుడైతే నేను వస్తామన్నా కాబట్టి అయితే వెళ్దాం. నాకు ప్లేస్లో పెట్టినా అన్నారు. ఈ కార్లో పోదాము. ఈ కార్లో మస్తు రోజులైంది. దీంట్లో ఇంకా చిన్న కార్లో అది నెక్స్ట్ పోదాం. ఈసారి మంత్రాలు గిట్రాలు లేవు. ఇంతేదన్నా ఉందంత సార్. ఇంతేదన్నా రాత్రి నేను పండుకొని రేపు పోదామా సార్? పండుకొని రేపు పొద్దున్న తిని పోతాం. మళ్ళా ఏదో చెఫ్ ఉన్నారు కదా, చెఫ్ కండారు.
పండుకుందాం. ఓకే, చాలాసేపు అని తిని పోదా. శాండ్విచ్ పెట్టుకుంటా. చాలా పొద్దున లేచిందనమాట. 6 శాండ్విచ్. అరే చెఫ్, శాండ్విచ్ రా. ప్రభాస్ గారు అయితే ఇప్పుడు కరెంట్ పైన అనమాట. పర్మిషన్తో నేను లోపలికి వచ్చిన. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు అన్నారు. కాబట్టి అయితే బాలేబాబు గురు అన్నారు, ఏం కాదు అని చెప్పి. కాబట్టి అయితే ఏం పని లేకుండా వస్తున్నా పోతుందా అంతే. ఇంకా పదని తొందర వెళ్ళాలి. కార్ కావాలి నేను. ఓకే, పార్కింగ్ చేసేసి వెళ్తా. పైన ఆడ ఆ రూమ్ ఉందంతా తొందర తీసుకుందాం. గుర్తుపెట్టుకోవాలి అదే రూమ్ కదా. ఓకే, ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. అరే ఇది ఉంది, ఇది. అరే హాయ్ రా, ఎట్లున్నా అవునా? ఓకే ఇది ఇక్కడేమో, ఇక్కడ ఇగో ఈ షెల్ఫ్లు ఉంటాయంట. ఓకే ఉండి జోబులు ఎత్తేసుకున్నా. ఒక్క నిమిషం. ఇది ఇంకోటి కూడా ఉంది. ఓకే జోబులు పెట్టుకున్నా. ఇది బయటకు నేను కనుక్కుంటా. ఓకే వెళ్దాం, కిందికి వెళ్దాం. డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్దాం. ఇప్పుడు వీటిని నొక్కితే మనం టైం సెట్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం అలానే చూస్తా. ఓకే సెట్ అయిపోయింది. 1 2 3. చిన్నగా కాలేదు కానీ ఇది తిడుతుందా నన్ను. అరే ఏమైందిరా, నువ్వు నా దాడా? వామ్మో, నన్ను డేకేర్ అంత. వామ్మో, చూడండి ఎంత చిన్నగా ఉన్నామో మనం. కొంచెం ఫస్ట్ క్లాస్ అట్లా ఉండొచ్చు. ఇంకా పెద్ద అంటే పుట్టినప్పటి నుంచి అందరు ఇంత హైట్ అన్నమాట. కాకపోతే ఇదేంటి హైట్ వీనంతైనా అంటే అందరు ఇంత హైట్. మమ్మల్ని ఎక్స్చేంజ్ చేసిండ్రు అనమాట అందరు కలిసి. అరే కొంచెం నొక్కరా సార్. నన్ను పిలుద్దామా? వాళ్ళకు కూడా ఒకటి ఇస్తా, ఇంకా 2 ఇస్తా. అదర్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫోన్ ఇదేంటి అయితే ఇవన్నీ ఇచ్చింది ఏంటో. నొక్కర్రా బాబు. నాయన ఇవన్నీ ఏందిరా రే, ఇవన్నీ ఎందుకు ఇచ్చిండ్రా? అమ్మా కింద పడదు, ఏం కాదు. మన వాళ్ళని పిలుద్దాం. అంతే, మామూలుగా ఉండదు మనతోని. ఇది జెట్ ప్యాక్, నేను విఐపి అని చెప్పి ఇచ్చింది. ఇది ఇట్లా బయట పోయేది నుంచి పోనీ ఇంకా రాడు. ఓకే, కాక్టైల్స్ నొక్కేసిన. అది నొక్కినా తొందరరా. బాబు నేను ఇప్పుడు ఒకటే బాయ్ బాయ్. అంతే వచ్చేసిన. ఇది కష్టం అబ్బా, వాళ్ళతోనే ఆడాలి. వాడు ఇట్లా నొక్కినప్పుడు జెట్ ప్యాక్ వేసుకొని జూయి అంటే రాని. దాటుకొని వచ్చేసినాం. అట్లంటే విఐపి అంత నా కోసం ఇచ్చిందనమాట. ఎవరు తేరలేదు వానికి నాకు అంటే. ఎందుకంటే విఐపి బుల్టే విఐపి అంటారు గైస్. అందుకే మనకేంటంటే ఇచ్చి పంపించింది మన ఫ్రెండ్స్. అదే చెప్పినా కదా మీకు, మా వాడు ఉన్నారు పిలుద్దాం అనుకుంటే వాళ్ళు జెట్ ప్యాకే పెట్టింది. ఎరుకోవాలి ఇప్పుడు సరిపోతుంది. ఓకే
కింద పడరా ఏం కాదు. ఓకే ఇది అందరికీ ఉంటా, అందుకు నేను పైకి వెళ్ళిపోతున్నా. ఓపెన్ ద డోర్. జెట్ ప్యాక్ వేసుకొని రై ఓవర్ బోర్డ్ వేసుకొని ఎగురుదాం రా, ఎగురా రై ఎట్లా రా. అండ్ గైస్ మనల్ని మామూలుగా అనుకోకండి, స్ప్రింగ్ కూడా ఉంది, హై జంప్ది, తెలిపొట్టు గన్ను కూడా ఉంది. అది కారా ఊరై ఏం పనిచేస్తలేదా, పైన ఏదైనా వెత్తాలి బరువుకి అప్పుడు ఉంటుంది. ఏం పెడదాం, శంకర్ పెడదాం. రెడ్ కలర్ కూడా మనకు కావాల్సింది. బ్లూ అన్న ఓపెన్ కావాలి, బ్లూ ఓపెన్ అయితే చాలు. బ్లూ వచ్చేసిన బాగానే పని చేస్తుంది. ఒక నిమిషం అండి, ఇది పెడతా. మాల్ సూపర్ అబ్బా, ఏం చేసి లేదు. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఏదో కాదు ఆడే ఈడ వా ఏం వచ్చేసిన నేను అంటే ఏడ ఇంకా ఈడికి వద్దాం, ఈడికి అయిపోయి తెలిపొట్టుగా సూపర్ అబ్బా, తెలిపొట్టుకన్నా సూపర్. ఇది జెట్ ప్యాక్ మీద నుంచి వెళ్ళాలి. ఓకే నెక్స్ట్ పోవాల్సిన పైకి పోవాలంటే ఏది కాదు, ఓన్లీ స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్తో ఏం రావచ్చు, స్ప్రింగ్ అందుకే పెట్టుకున్నా నేను. అండ్ తెలిపొట్టు గన్ ఆడరా ఒర్రే షర్ట్ మ్యాన్. స్ప్రింగ్ ఏడుంది అంటే స్ప్రింగ్ తీసుకొని ఇప్పుడు అట్లనే ముందలకు పోని. అరే షర్ట్ మ్యాన్ స్ప్రింగ్. ఓకే ఇది తొందర పోయేది, ఇది దుంకేది, ఇది తొందర పోయేది. నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు తొందరగా చేయాల్సింది టెలిపోర్ట్ గన్. ఊరే ఇట్లా ఏమైంది అసలు. సరే ఇప్పుడు జెట్ ప్యాక్ తీసుకొని వెళ్తాం. జెట్ ప్యాక్ వచ్చేసిన. అయ్యా రెండు పెట్టాలా ఇక్కడ, రెండేం పెడతా నేను. ఇదా టాయ్ హ్యామర్ పెడదామా, ఎట్లా శంకరే అంట. ఇదేదో గట్టిగా సౌండ్ అనిపిస్తుంది. తెలిపొట్టుగా అంటే ఓకే ఇది కొట్టుకో, ఇది ఆడకొట్టుకో. అరే ఇది ఎంత అయింది ఎట్లా ఇప్పుడు. ఇది యూజ్ చేయాలి. ఏం చేద్దాం, ఈసారి మా టెక్నిక్ యూజ్ చేయాల్సిందే. అరే ఇది ఓపెన్ అవుతలేదండి, ప్లీజ్ గణం తీసేద్దాం. ఇప్పుడు ఇట్లా అంతా. అరే ఇదేందా ఇది, ఒకసారి టెలిపోర్ట్ గన్ లోపలికి పెట్టి పడతా. అడే ఏం చేద్దాం, ఇదికి వచ్చేద్దా. ఇప్పుడు ఏం చేయాలబ్బా, ఇప్పుడు అరే ఏం చేద్దాం, ఎట్లా టెలిపోర్ట్ 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 టెలిపోర్ట్. అరే ఇట్లా అమ్మో
కొంచెం బిజీగా ఉన్నది. ఎట్లా అది తెలిపొట్టుకొని ఉంది కదా, ఒక ప్లేస్కి దీని నుంచి బయటికి వెళ్ళొచ్చు. తెలిపొట్టుగంటే ఇది తెలిపొట్టుగన్న, ఇది కాదు డైరెక్ట్ బయటికి. ఒక్క నిమిషం ఆగండి. తెలిపొట్టుగన్న తీసుకొని ఇక్కడ కాదు, ఒక్క నిమిషం ఒక మెల్లగా ఇట్లా అని చెప్పి జూమ్ అవుట్ చెయ్యాలి. అరే 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 ఇంతకు వచ్చింది అంతా. నేనెందుకు హాస్పిటల్కి వచ్చేసిన? ఓ మై గాడ్, ఏమవుతుంది ఇదా? ఏమైంది? ఊరినైనా ఈ పెద్ద దొంగ హాస్పిటల్, అక్కడి నుంచి కింద పడిపోయి ఇదికి వచ్చిన. ఇట్లా లాగు లాగు వచ్చేసి నన్ను చూస్తుంది కెమెరా. ఏం కాదు. జై బజరంగ్ బలి. నేను చిన్నకైనా చూద్దాం, ఎంత చిన్నగా ఉన్నా. ఉరమ్మో, ఏమన్నా చిన్నగా మామ. వీరందరూ ఎందుకు ఇద్దరు వస్తారు వేసుకున్నా? నాకు లేదు. ఓ చిన్నగా ఉన్నా, ఏమైనా చిన్నగా ఉన్నా. అర్రే వాడు చెక్ పాయింట్ టచ్ అయింది. ఇది ఎందుకు రాడు? అయితే మొత్తం స్నో ఉంది. చలికాలం అనుకుంటా. ఓకే, ఇదేంటి మొత్తం ఇట్లుంది? నాకు తెలిసి ఇది అది ఎక్స్రే రూమ్ అనుకుంటా. తొందరగా తప్పించుకోవాలి నుంచి. పోలే అబ్బో, చిన్న పిల్ల నేను, అందుకే కింద పడ్డా. చల్లగా ఉంది కింద. నేను అందుకే స్వెటర్ వేసుకున్నా. అరే మళ్ళా పడ్డా. ఈసారి ఖచ్చితంగా చెయ్యాల్సిందే. అమ్మో అమ్మో అంటే ఓ అబ్బా. ఓకే ఓకే, ఎస్. బ్రో జరుగు బ్రో. అమ్మో కింద వద్దండి. అమ్మో 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 అమ్మో, ఏం కాదు. భయపడొద్దు. దాంట్లోనే ఇంకా భయపడి లేకుండే, ఎందుకంటే జెట్ అట్లుండే. ఇదే దారుణంగా ఉంది దానికన్నా. ఓకే, ఇక్కడ నుంచి వెళ్దాం. డోర్. ఓ నేను ఇంజక్షన్ నాకు భయమే. అమ్మే ఊరుకురారే, ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు వీరు. ఉరుకు. ఏందిరా ఇది? అమ్మా నా కాలు వెనుకదా. అమ్మా కాలుకి ఏం కాలేదండి. మళ్ళీ సూపర్ పవర్స్ వచ్చినాయండి. ఏం రాలేదు. కాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి వీళ్ళు. ఈ చికెన్ లెగ్ పీసా? అమ్మో, హాస్పిటల్ ఆపరేషన్ ఉన్నాయి ఏందో. అమ్మో తొందర ఎక్కువ. అంతే. చెక్ పాయింట్ తీసుకున్నా అంటే. అమ్మో ఇంత ఫస్ట్ వస్తుందండి. అమ్మో ఉక్కుతున్నా. రే జంప్ చేయలేదే. ఏం కాదు. అమ్మో ఏం కాదు. సూపర్ గుడ్ బాయ్. అంతే ఇదేం తగ్గిపోయింది. అక్కడ దాకా నడుచుకుంటుంది. మెల్లగా నడిచి అంత ఫాస్ట్గా వచ్చింది. పోయినంది పోడు. ఏమైందిరా? వచ్చేసినావు ఆల్రెడీ? ఇంత తొందరనారా బాబు? ఇంత తొందర? ఇంత కాడ నుంచి వచ్చింది. ఆ నుంచి. అమ్మో ఎరుకు అక్కడికి దాచుకోనికి వెళ్ళాలి. అమ్మో ఒరే ఎరిగిదుకుంటారా? ఉరే యాడుందిరా ప్లేసు? అమ్మో ఇంత ఆడన్నది. ఆ నోట్లోకి వెళ్ళిపోతాయి. అమ్మో
నోట్లోకి వెళ్ళిపోతా అని చెప్పి పుట్టిగా నన్ను జోక్ చేసిన చేసింది అన్న. నాలుక నుంచి బయటకు వచ్చేసిన. అమ్మో నాలుకే లోపల ఉన్నారా నేను. గైస్ ఇదంతా నాలుకే, కిందనే ఇక ఫుడ్ పైప్. అమ్మా స్టమక్ నుంచి బయటకు వచ్చిన. ఓ నాయన ఇదేంటో నన్ను అడగండి. ఓకే జంప్. ఒర్రే కాలు పెట్టిన. మనం ప్రో అంటే సూపర్ ప్రో గైస్ మనం. ఈద అయిపోయి. పెద్ద ఉంది దీనిపైన చూద్దాం నా టెక్నిక్. ఇక ఇక్కడికి వచ్చినాక నేను టెక్నిక్ నేర్చుకున్నా గైస్ ఇప్పుడే. ఒర్రే అమ్మో ఇక్కడికి వచ్చి స్పాన్ వస్తున్నాయి నాకు అందరికీ నేను మెప్పించిన. నా పాత స్పానర్స్ ఇన్ఫినిటీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎడుకోను ఇక్కడికి పోతా. ఇప్పుడు మద్దలుకోను. అమ్మ పెద్ద మద్దలకు వస్తా. ఈద తర్వాత అమ్మో ఈద తర్వాత అమ్మా ఈద ఓకే అరే ఇందాక ఒక కొంచెం బ్రేక్ తీసుకున్నా కాబట్టి అయితే ఇడికే తర్వాత ఇడికే అంత సూపర్. అర్రే ఓర్ నాయన కింద పడుతుంది. సూపర్ అర్రే కింద కాల పెట్టిన పైన పెట్టకుండా. ఇప్పుడు ఉంటుంది మామూలుగా ఉండదు. అర్రే అమ్మాయ్యా ఏమైంది ఇది ఈపు అనుకుంటా. ఓకే ఈపు నుంచి వెళ్దాం. అమ్మో అక్కడ దాకా ఎక్కాలా. ఓకే ఇది తీసుకొని అమ్మో ఒర్రే టచ్ అయింది. ఓకే ఓరా ఓకే అమ్మో జస్ట్ తగులుతుంది. ఒర్రే ఇదేంది ఇట్లా జరుగుతుంది. అమ్మా నైనా అబ్బా ఏంది అమ్మయ్యాచి వాడు బాత్రూమ్ పోయింటారు మొత్తం ఇక్కడ కుందీలు వచ్చి వద్దా. అమ్మో బ్రతికిపోయినా. అట్లా వెళ్ళినాక బ్లాక్ కలర్ ఉందని చెప్పి దాని లోపలికి దుంకితే కుండీలు వచ్చి వద్దా. ఓకే ఇంటికి పోగానే స్నానం స్టార్ట్ చేయాలి గలీజ్గా. అండ్ మన ఇల్లు కూడా మీకు చూపిస్తా. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంటలేను, వాళ్ళ దగ్గరనే ఉంటున్నా. మన ప్రభాతి గారి దగ్గర అయిపోయింది వచ్చేసిన. ఇక్కడ ఏదో ఉంది ఏమో అవుతుంది. బయటకు వచ్చిన వాళ్ళకి అభినందనలుగా నాకు తెలిసేమో తాగడానికి యువన్ బట్ వినేదా అర్థమైందిరా కావాలని చెప్పి చెప్తున్నారు ఇది. ఓకే బట్ యూ ఫైండ్ ద సీక్రెట్ బ్యాచ్ ప్యాప్స్ ఏందేమో జంపు ప్యాడ్ అంతే. అమ్మో స్పీడ్ ప్యాడ్ అంతే. ఓ సూపర్ ఓకే మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవడం. బై ఇదే మా ఇల్లు అన్నమాట. మళ్ళీ ఓల్డ్ సిటీకి వచ్చేసినాం ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఓల్డ్ సిటీకి వచ్చేసిన వల్ల నా ఇన్ని రోజుల నుంచి ఉన్న ఈ సిటీలో ఇన్ని రోజుల తర్వాత వచ్చిన చాలా బాగుంది నా ఇల్లు తొందరగా చూసిపోయి ఊరుకు వచ్చేసిన. నా ఇల్లు వచ్చింది
ఇంకా అట్లనే ఉంది. వా, చాలా రోజుల తర్వాత చూస్తున్నా. ఈ బెడ్రూమ్, ఈ సేఫ్, ఈ సేఫ్, ఈ బెడ్రూమ్, ఈ కిచెన్. అమ్మ ఎన్ని రోజుల తర్వాత చూసిన. ఈ వ్యూ, ఈ వ్యూ, ఇక్కడ వండుకొని మంచిగా హాయిగా ఉంటుంది. కిందికి వెళ్దాం. అమ్మో కింద పడతా. అమ్మో అమ్మో అంటే 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 పార్కౌర్ స్టైల్ ఇట్లా ఉంటుంది మన పార్కౌర్ స్టైల్. అంతే బ్రతికిపోయింది. అడ్డే ఇక చాలా తెలియంది గేమ్ ఆడదు. టిప్పు 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 టిప్పు. వెంటనే చూసి ఆడతా. అయింది. ఆర్కెడ్ గేమ్ ఆడదాం. అమ్మో చాలా రోజులైంది అబ్బాయి ఆర్కెడ్లు ఆడే. బిహెచ్ గేమ్స్ ఇది. అబ్బో ఏమంటే అదే ఇక్కడ కూడా గేమ్ ఆడవచ్చు మంచిగా. ఇదే మాది మారియో గేమ్. సరే ఇంటికి పోయి మంచిగా రిలాక్స్. ఇక్కడ రోజు అక్కడ డేట్లు ఉన్నాయి కదా, ఆ రోజు క్లబ్ ఓపెన్ అవుతుంది. మంచిగా పోయి డాన్స్ చేస్తాను నేను. ఓకే ఓకే పోయి మంచిగా వండుకుంటా. కొంచెం ముందు నేను వేరే పోతా. ఓకే పండుకుందాం ఇంకా.